హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే తలకి గోరింటాకు పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నది అనుకుంటాం, గోరింటాకు పెట్టుకున్నా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తలకి గోరింటాకు పెట్టుకుంటే మన ఒంట్లో ఉన్న అలానే వేడిని లాగేసుద్ది. అలాగే మెంతులు పెరిగేసి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ గోరింటాకులో ఏమేమి వేస్తున్నానంటే అచ్చం పెరిగేసి మిక్సీ పట్టుకున్నాను. గోరింటాకు పెరుగు ఈ రెండే మిక్సీ, ఇంక నిమ్మకాయ వేసుకోకూడదు. మొత్తం తలంతా పెట్టేసుకున్నాను. పెట్టుకొని 45 నిమిషాలు కానీ ఒక గంట కానీ ఉండాలి. ఇప్పుడు గంట అయిపోయింది పెట్టుకొని. ఇప్పుడు నేను తలకి గోరింటాకు పెట్టుకున్నాను కదా, దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియో చూసేయండి. మొత్తం తలంతా పెట్టేసుకున్నాను. ఇలా నిండుగా పెట్టుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, తలకు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రంగా అయింది కదా అని. ఎర్రంగా అయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనం రోజు ఆయిల్ పెట్టుకుంటాం కాబట్టి ఎట్లాగైనా నల్లగానే అవుతుంది రోజు ఆయిల్ పెట్టుకుంటే. ఇలా మొత్తం పెట్టేసుకున్నాం. ఇంకా ఇలా చిక్క ముడిసేసిన అలానే ఉంటేస్తే మొత్తం డ్రెస్ అంతా, ఇప్పటికే డ్రెస్ అంతా అయ్యింది పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేస్తాను అనేది సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఫైనల్ ఇలా షాంపూ ఏం యూజ్ చేయకుండా మామూలుగా వాటర్తోనే, ఇది తలకి పోసుకున్న హెయిర్ ఉంటుంది, అంటే ఆరబెట్టుకున్న హెయిర్ ఉంటుంది కదా, తల పోసుకున్న తర్వాతనే గోరింటాకు పెట్టుకోవాలి. అలానే ఆయిల్ ఉంటే పెట్టుకోకూడదు, ఎందుకంటే జుట్టుకు పట్టదు కాబట్టి. ఇలా మొత్తం అయిపోయింది. అంటే వైట్ వాటర్ వచ్చేదాకా ఇలా తలనంతా బాగా క్లీన్ చేసుకోవాలి. మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆకు మొత్తం బాగా మిక్సీలో మెదగదు కాబట్టి కొంచెం ఆకే ఉన్నట్టు అనిపించింది, తొక్కులుగా. అది ఆరిపోయిన తర్వాత మొత్తం ఎదలగొట్టుకుంటే రాలిపోద్ది కాబట్టి ఏం కాదు. ఆల్మోస్ట్ మొత్తం గ్రీన్ అంతా వెళ్ళిపోద్ది, వాటర్ మొత్తం వైట్ వచ్చేదాకా తలనంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అలానే ఫ్రంట్కి హెయిర్ నుంచేసి ఇక్కడ టవల్తోని చుట్టేస్తున్నాను హెయిర్ని. మళ్ళీ వెనక్కి వేసుకొని చుట్టుకుంటే కొంచెం మనకి బరువుగా చిక్కులు కనిపించింది. ఇలా ముందుకేసి మనం తలను మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇలా ముందుకేసి చుట్టేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, తొందరగా ఆరిపోద్ది కూడా, అంతేం అనిపించదు.
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఎలా క్లీన్ చేసాను చూశారు కదా. ఇంకేమన్నా టవల్ ఇలా చుట్టేసుకొని ఉంటే తేమంతా పీల్చేసుకుంటుంది మొత్తం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.